ఎస్ బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది హైకోర్టు. సుదీర్ఘ వాదనల తర్వాత బెయిల్ మంజూరైంది. నాంపల్లి కోర్టులో కూడా మరోవైపు సుదీర్ఘ వాదనల అనంతరం 14 రోజుల పాటు రిమాండ్ విధించారు. అయితే హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు. దానికి సంబంధించి అత్యంత సుదీర్ఘంగానే వాదనలు జరిగాయి. చాలా కేసులను కూడా ఉటంకించారు. ఎగ్జాంపుల్గా తీసుకుంటూ అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు కూడా వాదనలు వినిపించారు. మొత్తానికి అల్లు అర్జున్కు మధ్యంతర బెయిల్ అయితే ఇవ్వడం జరిగింది హైకోర్టు. ప్రస్తుతానికి అల్లు అర్జున్ అయితే చెంచల్ కూడా జైలుకు తరలించారు నాంపల్లి కోర్టు నుంచి. అయితే సుదీర్ఘ వాదనల అనంతరం హైకోర్టు అయితే బెయిల్ మంజూరు చేసింది. దానికి సంబంధించి బిగ్ బ్రేకింగ్ మనం హెచ్ఎంటీవీ ఆన్ స్క్రీన్ చూస్తూ ఉన్నాం. ఈ మధ్యంతర బెయిల్ ఇవ్వడంతో అటు ప్రజలు ఇటు బన్నీ అల్లు అర్జున్ బన్నీ ఫ్యాన్స్ కూడా చాలా హ్యాపీగా బయట సంబరాలు జరుపుకుంటూ ఉన్నారు. సుదీర్ఘ వాదనల తర్వాత మాత్రమే బెయిల్ మంజూరు చేశారు. అనేక సందర్భాల్లో జరిగినటువంటి ఇటువంటి తొక్కిసలాట్లు కావచ్చు, అలాగే వాటికి సంబంధించి పాత కేసులన్నీ రిఫరెన్స్లు తీసుకుని అవన్నీ కూడా వాదిస్తూ వచ్చారు. అలాగే ఇంతకు ముందే మనం చూసాం ఇటు నాంపల్లి కోర్టు వద్ద కూడా ఒక సీనియర్ అడ్వకేట్ బయటకు వచ్చి చెప్పడం జరిగింది, ఖచ్చితంగా 100కి 200% ఈ కేసు వీగిపోతుంది. ఖచ్చితంగా అల్లు అర్జున్కి అయితే ఇంటెన్షన్ లేదు ఆ థియేటర్కి వెళ్ళడంలో, ఎవరైనా చనిపోతారనేటువంటి ఇంటెన్షన్ ఏం లేదు అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఆయన చెప్పినట్టుగానే కూడా ఇప్పుడు జరిగింది. మధ్యంతర బెయిల్ అయితే హైకోర్టు ఇచ్చింది. ఎస్, మరింత అదనపు సమాచారం మా క్రైమ్ కరెస్పాండెంట్ అమర్ నాడు తెలుసుకుందాం. అమర్, ఇప్పుడు ఆల్రెడీ చెంచల్ కూడా జైలుకు తరలించారు, మళ్ళీ ఇప్పుడు బెయిల్ వచ్చింది, ఏమిటి సిచ్యువేషన్, ఏం జరగబోతోంది? ప్రస్తుతం చెంచల్ కూడా జైలు ముందు అభిమానుల ఆనందం అంతా ఇంత కాదు. ప్రస్తుతం మనం విజువల్స్ కూడా చూడొచ్చు, అభిమానులంతా కూడా ఇక్కడ ఆనందోత్సవాలతో ఉన్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే హైకోర్టు ఒకవైపు మధ్యంతర బెయిల్ ఇవ్వడంతో ప్రస్తుతం బెయిల్ సంబంధించిన ఇష్యూ అంటే బెయిల్ ఇవ్వడంతో ఇక్కడ అభిమానులంతా కూడా ఆనందోత్సవాలతో ఉన్నారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత ప్రస్తుతం న్యాయస్థానం బెయిల్ అయితే మంజూరు చేసింది. మధ్యంతర బెయిల్ కి సంబంధించి ఉదయం నుంచి కూడా ఉత్కంఠ అయింది. ఒకవైపు క్వాష్ పిటిషన్ పై ముమ్మరంగా ఇటు ఇరువైపున వాదనలు ఇప్పుడు సాగాయి. క్వాష్ పిటిషన్ తర్వాత అంటే మధ్యంతర బెయిల్ ఇవ్వాలంటూ కూడా ఇటు అడ్వకేట్ వాదనలు వినిపించిన తర్వాత ప్రస్తుతం కొద్దిసేపటి క్రితమే ఒక తీర్పును తెలంగాణ హైకోర్టు ప్రకటించడంతో ప్రస్తుతం అల్లు అర్జున్ అభిమానులంతా కూడా ఇటు ఇప్పటికే అల్లు అర్జున్ కొద్దిసేపటి క్రితమే అడుగు పెట్టాడో లేదో జైలుకి అడుగు పెట్టిన వెంటనే
ప్రస్తుతం ఆనందోత్సవాల మధ్యలో ప్రస్తుతం అభిమానులంతా కూడా ఇక్కడ జై అల్లు అర్జున్ అంటూ కూడా చెంచల్ కూడా జైలు ముందు ప్రస్తుతం వాళ్ళు ఆనందోత్సవాలతో ఉన్న నేపథ్యం అయితే ఉంది. అయితే ఉదయం నుంచి కూడా ఇటు మధ్యంతర బెయిల్ వస్తుందా రాదా, ఇటు నాంపల్లి కోర్టు కూడా రిమాండ్ పైన ఉత్కంఠ కొనసాగగా, ఇటు హైకోర్టుకు సంబంధించిన కేసు ఉండగానే నాంపల్లి కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. రిమాండ్ విధించిన తర్వాత ప్రస్తుతం చెంచల్ కూడా జైలుకు కొద్దిసేపటి క్రితమే అడుగు పెట్టిన మరో క్షణంలోనే ఇటు హైకోర్టు కీలక తీర్పు ఇచ్చిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం చెంచల్ కూడా జైలు ముందు అయితే అభిమానులు భారీగా చేరుకుంటున్నారు. అల్లు అర్జున్ కి నినాదాలు చేస్తూ కూడా ఇక్కడ ప్రస్తుతం ఆనందోత్సవాల మధ్యలో అభిమానులంతా కూడా ఒక్కొక్కరిగా చేరుకుంటున్న పరిస్థితి ఉంది. ఒకవైపు అల్లు అర్జున్ అరెస్టులు ఇటు మాజీ సీఎం అయినటువంటి ఏపీ మాజీ సీఎం జగన్ కూడా పూర్తిగా ఖండించారు. ఇటు కేటీఆర్ కూడా ఖండించిన నేపథ్యంలో ఇక్కడ తెలంగాణ సీఎం మాత్రం చట్టం తన పని తను చేసుకుంటూ పోతుందని కూడా ఒక కీలకమైన వ్యాఖ్యలు ట్విట్టర్ ద్వారా చేశారు. ప్రస్తుతానికైతే ఈ వ్యాఖ్యల పట్ల ఇటు అభిమానులంతా కూడా సీఎం రేవంత్ రెడ్డి పైన సీరియస్ గా ఉన్నారని చెప్పవచ్చు. ప్రస్తుతం తెలంగాణ హైకోర్టులో మధ్యంతర బెయిల్ రావడంతో అల్లు అర్జున్ అయితే ఈ కేసుకు సంబంధించి ఊరట లభించినట్టే అయ్యింది. ప్రస్తుతానికి అమర్ సిచ్యువేషన్ చూస్తుంటే కనుక ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ అయ్యి ఎంతసేపట్లో బన్నీ బయటికి రావచ్చు అభిమానుల కేరింతల నడుమ? ప్రస్తుతానికి అయితే బెయిల్ మంజూరైంది కాబట్టి దానికి సంబంధించిన ఆర్డర్ వస్తుంది. ఆర్డర్ వచ్చిన తర్వాత దీనికి సంబంధించిన తీర్పుకు సంబంధించిన కాపీలు మాత్రమే పట్టుకొని ఇక్కడికి వాళ్ళ తరఫున న్యాయవాదులు ఇక్కడికి వచ్చి అల్లు అర్జున్ ని ఇప్పటికే జైల్లో ఎండ్ ఆఫ్ చేశారు కాబట్టి జైల్లో ఎండ్ ఆఫ్ చేసిన తర్వాత తప్పనిసరిగా అతనికి ఖైదీ నెంబర్ ఇస్తారు. ఖైదీ నెంబర్ ఇచ్చాక తప్పనిసరిగా జైలు రూల్స్ ఉంటాయి. రూల్స్ సంబంధించి చూసుకుంటే బెయిల్ సంబంధించిన ఆర్డర్ కాపీలు వస్తే మాత్రమే జైలు సంబంధించిన అందులోకి వెళ్ళి అంటే కూడా జైలు నుంచి అల్లు అర్జున్ బయటకు వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. ప్రస్తుతం ఆర్డర్ కాపీ కోసమే అల్లు అర్జున్ తరఫు న్యాయవాదులు వెయిట్ చేస్తున్నారో తెలుస్తుంది. ఒకవేళ ఆర్డర్ రాగానే వెంటనే చెంచల్గూడకు చేరుకోవడం, చెంచల్గూడలో ఉన్న అల్లు అర్జున్ ని ప్రస్తుతం బయటికి తీసుకొచ్చే ప్రయత్నం అయితే జరగనున్నాయి. ముఖ్యంగా ప్రస్తుతం మనం విజువల్స్ ఏదైతే అల్లు అర్జున్ బెయిల్ రావడంతో మధ్యంతర బెయిల్ రావడంతో ఇక్కడ చెంచల్గూడ జైలు ముందు అయితే ఆనందోత్సవాలతో అభిమానులంతా కూడా కేరింతలతో ప్రస్తుతం ఆనందోత్సవాలతో ఉన్నారని చెప్పుకోవచ్చు. అయితే అభిమానులంతా కూడా మొదటి నుంచి కూడా అల్లు అర్జున్ అరెస్టును పూర్తిగా వైపు ఖండిస్తున్న నేపథ్యంలో ఇటు సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను కూడా తీవ్రంగా ఖండిస్తున్నారు. అయితే హైకోర్టు బెయిల్కు సంబంధించి ఇటు అభిమానులంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఓకే, థ్యాంక్ యూ అమర్.